హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ పిల్లలు స్నాక్ చేయమన్నారండి. చేస్తున్నాం అనమాట. సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోయింది అనమాట. మరమరాలండి, మరమరాలు అంటాం మేము. మా సైడ్ అంతా తెనాలి కదా మాది. తెనాలి సైడ్ అంతా మా సైడ్ మొత్తం మరమరాలనే అంటాము. ఇక్కడేమో హైదరాబాద్ వాళ్ళు బొరుగులు అంటారు. రాయలసీమలో ఏమంటారో తెలియదు నాకు. బొరుగులనే అంటారు అనుకుంటున్నా. ఇగో మరమరాలు అంటామండి వీటిని. బాగుంటాయి అన్నమాట ఇవి. వీటితోటి మంచి వడలు చేసుకున్నామండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి, స్నాక్ ఐటమ్ అన్నమాట. ఓకేనా? పిల్లలకి చేసి పెడదాము. ఎందుకంటే స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి కదండి ఇప్పుడు. చక్కగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి వేడివేడిగా చేసి పెడితే తింటారనమాట. హెల్దీ ఫుడ్ కూడా. ఎందుకంటే ఇదంతా ఎక్కువగా హెవీ అనిపించదు కదా, లైట్గా ఉంటాయి. మరమరాలు చాలా మంచిది అనమాట. ఓకేనా? చేసి చూపిస్తాను, రండి. మరమరాలు ఇగోండి, వాటర్లో వేసి చక్కగా ఇట్లా పిండేసి ఇలా తీసుకున్నాను అనమాట. మురికంతా ఏదన్నా డస్ట్ ఉన్నా కూడా పోయిద్ది. తడిపి పెట్టేదన్నమాట మరమరాలు. ఇవన్నీ ఈ మరమరాలు కొంచెం ఒక సగం ప్యాకెట్లో తీసుకున్నాను. దాని తర్వాత క్యారెట్ తురుమండి, 2 క్యారెట్లు చిన్నవి తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్కలు అనమాట. సాల్ట్ అది చూసి వేసుకున్నాము. ఫస్ట్ ఇవైతే మెత్తగా ఇట్లా నలపాలన్నమాట. ఇది ఇలాగా మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా బాగా ఇట్లా నలిపితే మెత్తగా అవుతాయి అన్నమాట. ఇట్లా మెత్తగా కలిపేసి వేసుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇక చూసారు కదా, ఇది ఇలా ఉన్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఇదిగో అల్లం ముక్కలు అనమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అక్కడక్కడ అల్లం ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. కొత్తిమీర, కరివేపాకండి ఇట్లా ముక్కలు చేసి వేసుకున్నాం. ఇలా అన్నీ కలిపిన తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలండి. వాటర్ ఏం వేయలేదు ఇప్పటి వరకు. బాగా కలిపితేనే మనకి వడక అనేది విచ్చిలిపోకుండా బాగా వస్తుంది అన్నమాట. కొంచెం బియ్యం పిండి వేసుకుందాం, 1 గంట మందం అన్నమాట. పైన బైండింగ్ కోసం బియ్యం పిండి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ వేసాం కదా, ఆ రసం అంతా క్యారెట్లోది, ఉల్లిపాయలోది ఆ రసం అంతా బయటకు వస్తుంది అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ఈ మరమరాలలో సాల్ట్ ఉంటుందండి, చూసి వేసుకోవాలి. బాగా అంతా ఇవన్నీ దీనికి పట్టిందా కలుపుకుందాం. సారలేదనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకుందాం కొంచెం. ఫస్ట్ వేస్తే జీలకర్ర స్మెల్ అంతా పిండికి పట్టిద్దండి. లాస్ట్లో వేసుకొని కలుపుకుందాం. జీలకర్ర కమ్మగా ఉంటుంది అన్నమాట జీలకర్ర వేస్తే. పంట కింద పడింది అనుకోండి, మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, చూడండి. మనం చేయి కడిగేసుకొని కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటే ఇది ఇలాగా మనకి సరిపాను, ఇలాగా వడకు సరిపాను ఇలా వండ చేసుకుంటే చక్కగా మనం వడ చేసుకోవచ్చు. చెయ్యి శుభ్రంగా కడుక్కొచ్చుకొని ఇలాగ చేసుకున్న తర్వాత ఇలా అరిటాకు వేసుకొని, అరిటాకు మీద ఇట్లా చేసుకొని చక్కగా
ఇలా రౌండ్గా చేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవాలన్నమాట. పలసగా కొంచెం అంత పలసగా కాకుండా అంత మందంగా కాకుండా చేసుకుంటే బాగుంటాయి. ఇలా అన్నీ చేసేసుకొని తర్వాత అండి ఇదిగో బాండీ పెట్టేసి ఆయిల్ వేసానండి. లేట్ ఎందుకని చెప్పేసి ఆయిల్ వేసి మరుగుతూ ఉంది. తీసుకొచ్చేసి ఇవి తీసుకొచ్చేసి చక్కగా ఇలా తీసుకొని చూడండి ఎలా లేసి వస్తున్నాయో, చక్కగా ఇలా లేసి వస్తున్నాయి అన్నమాట. ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వేసుకుందాం. పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇట్లా తిరగేసుకోవాలన్నమాట. ఇలాగా ఏమి ఇడిగిపోవండి, చెడిపోయే ప్రసక్తే లేదన్నమాట. చక్కగా లేసి వస్తాయి. ఇలాగా చక్కగా సిమ్లో కాకుండా అంత హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడు లోపల ఉన్న పిండి కూడా ఉడికిద్ది అన్నమాట. అలాగా చూడండి ఇలా ఎర్రగా అయిన తర్వాత తీసుకోవాలన్నమాట. బాగా ఎర్రగా అయినాయి, ఇవి తీసేసుకుందాం. చూడండి ఎంత బాగుంటాయో, క్రిస్పీ క్రిస్పీగాను చాలా బాగుంటాయి అసలు. జాలీ గిన్నెలో వేసుకుందాం. ఇలాగ తీసి జాలీ గిన్నె వేసుకుంటే ఏదన్నా ఆయిల్ ఉన్నా కూడా పోయిద్ది అనమాట. లేదంటే టిష్యూ పేపర్లు వేసుకున్నా కూడా ఆయిల్ అంతా ఏదన్నా పీల్ చేసిద్ది. ఇవి కూడా వేసుకుందాం. రెండే బ్యాచ్ అన్నమాట ఇవి. జాగ్రత్తగా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఆయిల్లో ఇలాగా సైడ్ నుంచి వదులుకుంటే లోపలికి అవే వెళ్తాయి అన్నమాట. ఇలాగా అలాగా అండి అయిపోయినాయండి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. చక్కగా రౌండ్గా వచ్చినాయి నీట్గా. ఆయిల్ కూడా అంతగానో పీల్చుకోదండి. ఏదన్నా మీకు ఆయిల్ ఉందనుకుంటే ఒక టిష్యూ పేపర్లు వేసుకొని ఇలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా చూడండి ఎలా వచ్చినాయో. ఓకేనా, వేరే గిన్నెలోకి తీసుకుందాం అండి. ఇలాగ డెకరేషన్ చేసి పిల్లలకు అందిస్తే చక్కగా తింటారనమాట. ఎంత బాగా వచ్చినాయో. దీంట్లోకి సమోసా టమాటా సాస్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చక్కగా తింటారు పిల్లలు. చట్నీ అంటే చట్నీ, లేకపోతే టమాటా సాస్ అంటే టమాటా సాస్ అన్నమాట. మీ ఇష్టం, ఏదైనా బాగుంటుంది. తర్వాత టీ కూడా అయిపోయిందండి. వేడివేడి టీ రెడీ అన్నమాట. చూడండి అటుకుల వడలు, మంచి టీ అన్నమాట రెడీ అయింది. ఇట్లా ఇస్తే చక్కగా పిల్లలు ఏంటండి, పెద్దోళ్ళు పిల్లలు అందరూ తింటారనమాట చక్కగా కదండి. చూసారు కదండి, మరమరాల వడలు అనమాట. సూపర్గా మంచి కాంబినేషన్ అండి. మంచి వడలు టమాటా సాస్ తోటి తింటే సూపర్గా ఉంటుంది అనమాట. తర్వాత వేడి వేడి టీ తాగితే అదుర్స్ అనమాట. చాలా చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనా, ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.